వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓ సినిమాటోగ్రఫర్, ఒక డైరెక్టర్, ఇంకా ఒక ఎడిటర్, ఇవన్నీ కలిసిన తర్వాత మీరాయితో మనకు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారనమాట కార్తిక్ ఘట్టమనేని గారు. ఇప్పుడు మన ముందున్నారు. సో నేను ఇంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత లేట్ చేస్తే మీరు నన్ను వేసుకుంటారు కాబట్టి సార్తో డైరెక్ట్గా మాట్లాడిద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారని నేను అడగడం అనేది పెద్ద ఇంత క్వశ్చన్. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. అసలు ఎలా ఫస్ట్ యాక్చువల్లీ నేను మీ ఐస్లోకి చూసి మీ బ్రెయిన్ని స్టడీ చేయాలి కావచ్చు. ఓ సినిమాటోగ్రాఫర్గా, ఓ ఎడిటర్గా, ఒక డైరెక్టర్గా అసలు ఇన్ని మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఇంత బ్లాక్ బస్టర్ ఇవ్వటము, ఈ జర్నీ అంతా కూడా ఎట్లా పాసిబుల్ అయింది సార్? ఏముంటది అసలు? ఇది చేయలేదు, బట్ మీలో అంత స్కిల్స్, వర్క్ అన్ని మీరు అన్ని చేసినవి కూడా ఇప్పటి వరకు మాస్టర్ పీసెస్ గానే ఉండినాయి. సో అలా అసలు మీ బ్రెయిన్ లో ఏముంటాయి అని అడుగుతున్నా. ఏం లేదండి, జస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ చేసిన మీరు బట్ తర్వాత ఫిలింలోకి రావాలి అనే అంత ప్యాషన్ కోసం అని చాలా ప్రయత్నించారు. అసలు ఎందుకు ఈ జర్నీ ఇటు సైడ్ రావాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి నేను డ్రాన్ టువర్డ్స్ స్టోరీస్. ఓకే. చిన్న కథలు, ఎవరు ఎక్కడ కథ చెప్పినా ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఏమన్నా కథలు చెప్తున్నా చాలా మంది ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు. సో ఎక్కడో ఆ ఫీలింగ్ ఉండేది, మనం కొంచెం కొత్త కథలు చెప్పొచ్చేమో అని. ఆ డ్రైవ్ నుంచి స్లోగా అది విజువల్ స్టోరీ టెల్లింగ్లోకి, అక్కడి నుంచి స్లోగా ఫిల్మ్ మేకింగ్లోకి, అలా ఒక లాంగ్ ప్రాసెస్. ఇంజనీరింగ్ టైంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. ఓకే. అంటే అప్పటి నుంచి అంటే బేసిక్గా ఏదో కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్తో అటు వెళ్ళారు, బట్ మనసంతా ఇట్లా లాగింది మీకు. అంతే. బట్ ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ. ఇప్పుడు చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 20 years విత్ కెమెరా. అవును, కెమెరాతో 20 years అయిపోయింది. అండ్ దాని తర్వాత మీరు చాలా ఇనిషియేషన్స్ కూడా తీసుకున్నారు కదా. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. అవి మీరు కాదా ఆలోచన? మా గూగుల్ తల్లి అన్ని మిస్టేక్స్ చెప్తుంది. అయితే కాదు, అది లైక్ పాయింట్ ఫ్రీక్స్ అని మా గ్రూప్. ఓకే. వి ఆర్ 7 friends మేము. ఓకే. గ్రూప్ ఫామ్ చేసుకున్నాం. షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీస్తారు. అయితే గూగుల్ తల్లిని కొంచెం అప్డేట్ చేయమని అడుగుదాం, లేకపోతే మమ్మల్ని మిస్గైడ్ చేయకండి సార్. సో అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ కదా, మొత్తం మూవీ గురించి కానీ వీటన్నిటి గురించి. అంతే అండి. సో అందులో నుంచి మీ ఫస్ట్ మూవీ తోటి దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు మీరా ఒక బ్లాక్ బస్టర్ రేంజ్కి మీరు ఒక డైరెక్టర్గా కూడా వచ్చారు కదా. సో ఈ జర్నీలో మీకు ఈ జానరాస్, ఇలా ఒక థ్రిల్, సస్పెన్స్ ఇవ్వాలి అనే థాట్ కూడా మీకు ఎలా వచ్చింది? ఎప్పుడు బిల్డ్ అయింది ఆలోచన అంతా? ఫస్ట్ నుంచి ఇలాంటి జానర్స్ టచ్ చేయాలని ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ జానర్స్ టచ్ చేయాలంటే దానికి కావాల్సిన బడ్జెట్స్ కానీ, దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కానీ, దాన్ని సపోర్ట్ చేసే అదర్ పీపుల్ కానీ కుదరలేదు. ఈసారి అన్నీ అలా కుదిరొచ్చాయి. దీంతో పాటు ఈ జానర్స్ కవర్ చేయాలంటే మనకు మెయిన్గా డేటా కూడా చాలా ఇంపార్టెంట్. అది మైథాలజీ అనేది మనం టచ్ చేస్తే అది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మనకి తెలిసి ఉండాలి. సో దీనికి సంబంధించి ఈ స్టోరీ, ఆ బుక్స్కి సంబంధించి మీరు రీసెర్చ్ ఇదంతా ఎలా చేశారు? అది 2-3 years పట్టిందండి. ఓన్లీ రీసెర్చ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. మీకు ఇన్ఫర్మేషన్, డేటా అదంతా కలెక్ట్ చేయడం. అది కాకుండా ఓవరాల్ కథ కూడా ఒక 5-6 years నుంచి ఐడియా కొంచెం ఫామ్ మారుతూ అలా వచ్చి లాంగ్ ప్రాసెస్. 2017 నుంచి 25 కనిపించినంత ఈజీగా ఏది ఉండదు. లాంగ్గా కొంచెం చేంజ్ అవుతూ మళ్ళీ వస్తూ ఇక్కడ. నేను అదే అనుకున్నా, మూవీ చూసినప్పుడు ఈ బుక్స్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ ఎంతసేపు మనకి మైథాలజీ చెప్పినప్పుడు ఫైట్ చేసామా, లేకపోతే ఈవిల్ అండ్ మంచి గురించి చెప్పడమో ఇవే చెప్తూ ఉంటారు. సో ఆ బుక్స్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఒక మిత్ ఉందా ఆల్రెడీ. ఓకే. గూగుల్లో కానీ మీరు ఎతికితే మిత్ ఉంది, దాని మీద కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. అశోక అండ్ అన్నోన్ 9 అని. ఆ మిత్ తీసుకొని దాన్ని మనం ఫిక్షనలైజ్ చేసాం మన ఓన్ వేలో. ఉండొచ్చు ఆ గ్రంథాలు ఇలాంటివి ఉండొచ్చు. మళ్ళీ ఆ గ్రంథాలలో మీరు రీసెర్చ్ చేసినప్పుడు 9 గ్రంథాలు ఉంటాయి కదా, ఏది ఒకటి కాలము, ఒకటి భవిష్యత్తు గురించి, ఇలా చాలా డిఫరెంట్గా చెప్తే, ఒకటి సౌండ్ గురించి, అదంతా మీరు చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పారా, లేదా మీరు మన నేచర్లో ఉండే పవర్ యాడ్ చేశారా? కొంచెం ఇంటర్ప్రిటేషన్స్ మార్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాశారు. దాని మీద క్లారిటీగా క్లియర్ టెక్స్ట్ లేదు. సో కొందరు టైం ట్రావెల్ మీద ఉన్నాయని రాశారు, కొందరు ఏలియన్స్ మీద ఉన్నాయని రాశారు, కొందరు ఆయుర్వేదం మీద ఉన్నాయని రాశారు. అట్లా రకరకాలుగా ఉన్నాయి. మేము 9 కొన్ని అనుకున్నాం. దాంట్లోంచి అన్నిట్లోంచి, అన్ని వర్షన్స్లోంచి కొన్ని తీసుకొని మనం ఓన్గా మేబీ ఇది ఉండొచ్చేమో. తంత్రం ఉండొచ్చు, ఒకటో గ్రంథం. తంత్రంలో ఏమేమి ఉండొచ్చు, ఆ స్టోరీ. అమరంలో ఏమేమి ఉండొచ్చు, అమృతం. నెక్స్ట్ శబ్ద గ్రంథాల్లో ఏమేమి ఉంటాయి, శబ్దాయుధాలు. అలా ఒక్కొక్క దానికి మేము ఒక డెఫినేషన్ ఇస్తూ ఇందులో 4 books మాత్రమే డీల్ చేసాం. అందులో కాలగ్రంథం ఊరికే చూపించాం కానీ దాని డీటెయిల్స్ ఇంకా
రివీల్ చేయలేదు అంటే అయితే ఈ లెక్కన కొంచెం పార్ట్ 2 లో చెప్పే ఛాన్స్ మెల్లగా ఉంటుంది. ఒక్కొక్క డీటెయిల్ ఓపెన్ చేసుకొని ఓహో, దాంట్లో ఉన్న వరల్డ్ ఏంటి, super. దాంట్లో ఉన్న ఎక్సైట్మెంట్స్ ని బిల్డ్ చేస్తూ వస్తాం. బాబా అయితే ఓ రకంగా చూసుకుంటే బేసిక్ ఇన్పుట్స్ మాత్రమే వచ్చాయి మీకు, అది కూడా ఎక్కడ క్లియర్ గా మీకు ఇన్వెస్టిగేషన్ లో ఏది తెలియలేదు. మీ ఆలోచనే మొత్తం అంతా ఈ మూవీని స్టోరీని బిల్డ్ చేసిందని చెప్పొచ్చు. అంతే. నాతో పాటు మా కో రైటర్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం తేజు కూడా ఫస్ట్ నుంచి వాజ్ దేర్. ఓకే. సో మేము చేసిన తర్వాత ఫస్ట్ తేజుకి పిచ్ చేస్తాం. తేజు విని బాగుంది అని ఒక చిన్న ఇది చెప్తాడు. సో అట్లా ఆ ఎగ్జైట్మెంట్, ఆ ప్రాసెస్ టీమ్ తోటి ఆ ఎగ్జైట్మెంట్ అనేది క్యారీ అయ్యి ఇప్పుడు ఒక మంచి పీస్ వచ్చింది. అయితే మీకు అందులో ఆ బుక్స్ లో బాగా మీకు కనెక్ట్ అయ్యేది కానీ మీకు నచ్చిన బుక్ ఏది, ఇది నాకు దొరికితే బాగుండు అనిపించింది? టైం ట్రావెల్ ఒకటి. ఓకే. అంటే పాస్ట్ కి వెళ్తారా ఫ్యూచర్ కి వెళ్తారా? పాస్ట్. పాస్టా? ఎందుకు? ఫ్యూచర్ చాలా భయం వేస్తుంది అంటారా వెళ్ళాలి? హారిబుల్ గా ఉంటుందని తెలుసు, బట్ అలా ఎందుకంటే ఇప్పుడు ఏమో అండి. అవునా? అయ్యో, నేను చక్కగా ఫ్యూచర్ వెళ్ళి చూసేసి ఏం కదపను, దేన్ని డిస్టర్బ్ చేయను కానీ జస్ట్ వెళ్ళి వస్తాను. బట్ మీరు ఆల్రెడీ ఇప్పుడు సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ కొట్టాక ఫ్యూచర్ ఇంకా చాలా ధైర్యంగా వెళ్తారు అనుకున్నా నేను. లేదండి, ఫ్యూచర్ లో ఎందుకో కిక్ లేదండి, పాస్ట్ లోనే ఉంది కిక్. అవునా? ఇప్పుడైతే మరి అంత కిక్ ఉన్న పాస్ట్ లో ఎందుకు అంత కిక్ ఉంది పాస్ట్ లో? మేము అది కూడా సమ్ కైండ్ ఆఫ్ జీనియస్నెస్, గ్రేట్నెస్, ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ ఉండేది. అది స్లోగా తక్కువే అవుతుంది తప్ప ఇట్ ఇస్ ఓకే. సో అంటే ఇప్పుడు మూవీలో ఈ సాంగ్ గురించి కూడా నేను అడుగుదాం అనుకున్నా, రుధిర మగధ అని. సో యాక్చువల్గా మీనింగ్ అని ఇవన్నీ కూడా మీరేమన్నా పర్సనల్గా ఇలా ఉండాలి, ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తే కదా ఇప్పుడు మ్యూజిక్ అనేది ఆ థాట్లో తీసుకున్నారా దీన్ని? ఇంపాక్ట్ ఒకటి ఖచ్చితంగా డెలివర్ చేయాలి. ప్రతి బ్లాక్కి ఏదో ఒక ఇంపాక్ట్ డెలివర్ చేయాలనేది 100% ఫస్ట్ టిక్ బాక్స్. ఓకే. అది కాకుండా దానికి ఒక మీనింగ్ కూడా డెలివర్ చేయాలి అనేది కూడా ఉంది. రుధిర మగధ మీకు మారుతూ ఉంటుంది. అశోకుడు ఆ స్పేస్లో ఉన్నప్పుడు మగధ, తర్వాత రుధిర పవన, అలా లాస్ట్కి వచ్చరికి రాముడు వైపుకి అటు మారుతుంది. సో అదే ట్రాక్ కొంచెం మీకు మారి మారి వస్తుంటది. ఓకే. సో దాని రుధిర అనేది అయితే బ్లడ్ రెడ్ అనేది అయితే చూసాను నేను. లాట్ ఆఫ్ డ్యామేజ్ అరౌండ్. ఓకే. ఓకే. అనే దాన్ని కొంచెం తీసుకున్నాను. అంటే ఈ మూవీలో ఉండే సీన్స్ వీటన్నిటిని కూడా ఆ పర్టికులర్ సెంటెన్స్ లో మీరు యాడ్ చేశారు. అంటే అదొకటే మెయిన్ థీమ్ కాదు. మెయిన్ థీమ్ జైత్రయ వస్తుంది మనకు సినిమాది. అంటే వెన్ యూనివర్స్ విల్ డ్రైవ్ యూ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్ అనేది. సూపర్. అంటే ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ మేము యాక్చువల్లీ చూస్తున్నప్పుడు ఎవరు ఎలా ఎంట్రీ ఇస్తారు అనే ఒక క్వశ్చన్ మార్క్తో పాటు వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అబ్బా ఏం పెట్టారు వీళ్ళని అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో అలా మేజర్గా మీరు మంచు మనోజ్ గారిని కూడా ఆ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఇలా మౌల్డ్ చేసుకోవడము ఇదంతా కూడా ఎలా జరిగింది ఆ షూట్? అంటే మనోజ్ గారు ఇన్ని బుక్స్ తీసుకునే ఒక పర్సనాలిటీకి ఒక చిన్న మిస్టిక్ మ్యాడ్నెస్ ఉండాలి, ఒక మిస్టిక్ ఎలిమెంట్ ఒకటి ఉండాలి, దాంతోపాటు ఒక అగ్రెషన్ ఉండాలి, దాంతోపాటు యాక్షన్ చేయగలిగే ఒక బాడీ, స్టాన్స్, ఇవన్నీ కావాలి. అన్నిటినీ టిక్ బాక్స్లు చేసి మనోజ్ అన్న. సో అట్ ద సేమ్ టైం ఇంకా ఇంట్రడక్షన్, ఆ ట్రీట్మెంట్ అంతా ప్రాపర్ కమర్షియల్ ట్రీట్మెంటే. ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలి, విల్ డూ ఇట్ ఇన్ ఎ వెరీ కమర్షియల్ వే అని అది డెసిషన్ తీసుకునే చేసాము. కొంతమంది మన ఆడియన్స్ చాలా మంది మంచి మేము ఇది మంచి థానోస్ మూవీస్ ఇవన్నీ చూసినట్టు అసలు దానికి మించింది సూపర్ ఉంది ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి. సో ఈవెన్ కొన్నిసార్లు చాలా బిగ్ మూవీస్ బిగ్ స్టార్స్ చేసిన వాళ్ళకన్నా ఇది చాలా బెస్ట్ అనే థాట్స్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. సో వాటికి సంబంధించి మీ ఫీలింగ్ ఏంటి? 100% మన పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ మ్యాడ్నెస్లు అవి ఎక్కువ తీసుకున్నాం. యాక్చువల్లీ థానోస్లు వీళ్ళకంటే కూడా అవి ఎక్కువ తీసుకొని యాజ్ మచ్ దేశీ యాజ్ పాసిబుల్ పెట్టాం. ఆల్ ఎలిమెంట్స్. అతను తయారు చేసుకున్న కత్తి కూడా మీరు చూస్తే అందులో ఊసరవెల్లి ఆత్మ, ఊసరవెల్లి ఉంటుంది. కత్తికి ఊసరవెల్లి ఉంటుంది, అందుకే అది ఇన్విజిబుల్ అవుతుంటది. సో ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వచ్చాము. ఇంత థాట్ ఉంది ఆ కత్తిలో. అదే నేను యాక్చువల్లీ నార్మల్ గా చూస్తే కొంచెం కత్తి ఇన్విజిబుల్ అవుతుంది, ఇది ఏమన్నా ఈయన పవరా లేకపోతే ఏంటి అని క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది. ముందు సీన్ లోనే వెళ్ళి ఒక రిచువల్ చేస్తాడు ఆయన, బట్టలు లేకుండా చేసి ఒక ఆత్మని దాంట్లో వేసి దాన్ని కత్తిలో పెట్టి. ఓకే. ఓకే. అన్ని ఉంటాయి అనమాట అందులో. మేము అంటే జస్ట్ ఒక మూవీ ఆడియన్స్ గా చూసినప్పుడు నార్మల్ ఒక మీరు ఇంత కష్టపడి అంత ఒక అవుట్పుట్ ఇచ్చారు, బట్ బిహైండ్ ద సీన్స్ ఇంత కష్టంగా ఉంటది అనమాట. కష్టమే లేదండి, డీటెయిల్ అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ ఎందుకు అనేది ఒక దానికి రీజనింగ్ ఉండాలి కదండి. ప్రతిదానికి అనుకున్నాం ఎందుకు అనేది.
ఓకే. సో అలా ఒక్కొక్క క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఉంది. శ్రేయ గారిని ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? అంటే యాక్చువల్లీ పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది, మా అందరికి బాగా నచ్చింది ఆడియన్స్కి. బట్ మీకు థాట్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అసలు? నాకు అది సంబడి సాఫ్ట్ స్పోకెన్ లా ఉండాలి, కానీ వాయిస్ చేస్తే హార్డ్గా అనిపించాలి. ఓకే. అలా రెండు కనిపించాలేమో అనిపించింది. ఎందుకంటే ఐ డి నాట్ వాంట్ సంబడి హూ లుక్డ్ స్ట్రాంగ్ స్ట్రైట్ అవే. డైరెక్ట్ స్ట్రాంగ్ కనపడకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉంటూ అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ ఏమైనా చూపించచ్చా అని ఒక చిన్న ఇన్స్టింక్టివ్ కాలే. మీరు చెప్పిన తర్వాత బాగుంది. అవును, కరెక్ట్ గానే సెట్ అయ్యారు శ్రేయ గారు అనిపించింది. లైక్ నేను యాక్చువల్లీ రితికా గారిని అడిగినప్పుడు శ్రేయ గారి ఐస్ సంథింగ్ మాట్లాడుతుంటాయి, అసలు అప్పుడే బాగుంటుంది అని అనిపించింది. మీరు యాజ్ అ డైరెక్టర్గా మీరేం చెప్తారు? ఇట్ ఈస్ ఐస్ ఖచ్చితంగా విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, బట్ on a whole it is a lot of things. Writing has to support it, then her body language, then her clothing, then everything, our world అన్ని కలిసినప్పుడు దానికి ఫుల్ మీనింగ్ వస్తుంది. సో వాటికి కొంచెం టైం పట్టింది. అంటే వాళ్ళు మినిమలిస్టిక్గా ఉండాలి, దే కాంట్ వేర్ ఎనీథింగ్ దే వాంట్, సూపర్ గ్రాండ్గా వేసుకోలేరు. అందుకే మొత్తం ఎక్కువ స్క్రాచ్ నుంచే కదా మీరు కాస్ట్యూమ్స్ తయారు చేస్తారు. అంటే ఎక్కువ టెక్స్చర్ ప్లే చేసాము. ఓకే. సో మా డిజైనర్ హస్ ప్లేడ్ ఆన్ ద టెక్స్చర్స్, యూజ్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్. సూపర్. అండ్ మీరు యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా మీరు ఎక్కువగా చాలామంది సినిమాటోగ్రాఫర్గా వెళ్ళిన వాళ్ళు డైరెక్టర్ అయిన తర్వాత అదొక ప్రయోగంలాగా ట్రై చేసి చూద్దాం అనే థాట్లో కొంచెం చూస్తూ ఉంటాం మనం. బట్ మీరు చాలా సీరియస్గా ఇంపాక్ట్ఫుల్గా వస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. సో మీరు మెయిన్గా సినిమాటోగ్రాఫర్గానే కంటిన్యూ అవ్వాలనుకున్నారా, లేకపోతే డైరెక్టర్గా వెళ్ళడం కోసం దాన్ని ఒక సోర్స్ తీసుకున్నారు? ఏం లేదు, అంటే కంటిన్యూ అవడం ఏం లేదండి. అంటే ముందు నుంచి యాజ్ ఐవ్ టోల్డ్ ఇట్ స్టోరీ టెల్లింగ్ విచ్ is very interesting for me, but maybe storytelling with visuals, అది కొంచెం మేబీ ఇట్ యాడ్స్ ఫర్ మీ. రైట్. అంతకు మించి. అండ్ మీరు ఆల్రెడీ చేసిన మూవీస్లో చాలా మాస్టర్ పీసెస్ కొంచెం ఇట్లనే సైంటిఫిక్ ఫిక్షనల్ స్టోరీస్ అవటం వల్ల మీకు అది ఈజీ అయింది అనుకోవచ్చా, లేకపోతే? అంటే మోస్ట్లీ ఒక్క సినిమా అని కాదు, ఈ 15-20 years ఆఫ్ జర్నీ మొత్తం కూడా ఇట్ హస్ యాడెడ్ అండ్ gave me this film. అవునవును, అడ్వాంటేజెస్ అన్నీ అన్నమాట. సో 2లో మేము ఎటువంటి ట్విస్ట్లు ఏమన్నా చిన్న చిన్న క్లూస్ ఏమన్నా ఇస్తారా? అంటే ఇందులో మా అందరికి డార్లింగ్ ప్రభాస్ ట్విస్ట్ ఇస్తాడు అది ఇది అనేసరికి అందరికి ఒక వైబ్రేషన్ వచ్చింది. సో 2లో ఏమన్నా డైరెక్ట్గా చూపించే ఛాన్సెస్ ఉంటాయా? తెలియదు, స్టేజ్ వరకు రాలేదు దానికి యాక్చువల్. బట్ ఒకటే రిక్వెస్ట్ మా ఆడియన్స్ తరపు నుంచి, మీరు నేను అడిగిన తర్వాత నన్ను మెచ్చుకుంటారు, ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా మాకు రిలీజ్ చేయరా పార్ట్ 2? సో ఎందుకంటే వెయిటింగ్ అనేది మా వల్ల కావట్లేదు మా ఆడియన్స్కి. లేదు, ఇలాంటి ఫిల్మ్స్ మనం ఎంత ట్రై చేసినా టైం పడుతుంది. బికాజ్ వి డోంట్ నో. సో 2లో కాస్ట్ ఏమన్నా మారే ఛాన్సెస్ ఉండొచ్చా? ఏముండదండి, సేమ్ ఉంటారు. లైక్ యాక్చువల్లీ మూవీలో కూడా మీరు ఇందాక అన్నారు కత్తి కోసం అని మనోజ్ గారు న్యూడ్గా అది సమ్ ఆత్మ వేస్తారు, అది దాని ఏమన్నా ఇంకొంచెం ఎలాబరేటివ్గా చూపిస్తారా దాన్ని, స్టోరీ బిహైండ్ ద స్టోరీ? యాక్చువల్లీ ఈ పార్ట్లోనే ఫస్ట్ చేసాం అవన్నీ, చేసి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే టూ మచ్ ఆఫ్ డీటెయిల్ అయిపోయింది అని సింపులర్గా చాలా ఫాస్ట్గా నీట్గా రన్ చేసాం సినిమాని కొంచెం. ఓకే. అంటే ఇప్పుడు మేబీ అదేమన్నా ఓటీటీకి రిలీజ్ అప్పుడు ఏమన్నా యాడ్ చేసే ఛాన్స్ మేబీ ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేయండి హ్యాపీగా. ఓటీటీ కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా చూసుకుంటాం తప్పకుండా. ఓకే. అలా మీరు దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు మళ్ళీ సినిమాటోగ్రాఫర్ బయటకు వస్తున్నారు కదా మీలో, లైక్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మూవీస్కి మన చిరు గారికి కానీ బాలయ్య గారికి మూవీస్కి కూడా మళ్ళీ వెళ్ళబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది మాకు. సో మీరేం చెప్తారు? లేదండి, అంటే సంజీవ్ గారు అంటే ఇప్పుడు మెగాస్టార్, ఆ చిన్న ఫీలింగ్ ఆఫ్ అలాంటి ఒక స్టార్ని షూట్ చేయాలి అని ఉంటుంది కదండి. అవునవును. అదర్ దాన్ దట్, సో ఇది లోపల ఎప్పుడు ఆ ఇన్స్టింక్ట్ ఎలాగో పోదు కాబట్టి డెఫినెట్లీ అదే ఇది అంటారు. అదే ఇదే అంతే. ఇది నాకు నచ్చిన స్టోరీస్ కొన్ని చెప్పాలి అనే దాని మీద ప్రయత్నం, అది స్టార్స్ని షూట్ చేయాలి అనే ఒక ప్రయత్నం, అది వేరు ఇది వేరు. ఓకే. స్టార్స్ని షూట్ చేయాలంటే అది ఎలా చేస్తారు? మీ మూవీస్లో స్టార్ని షూట్ చేయడం అనేది అంత సూపర్గా ఉంటుంది, వాళ్ళతో స్టోరీస్ ఎలా చేస్తారని ఇంట్రెస్టింగ్ ఉంది. అలా చూసుకుంటే ఆ మూవీ ఉంది కదా, అది నాకు అసలు మూవీ చూసినప్పుడు నాకు ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ స్క్రీన్ ప్లే చాలా టఫ్ అనిపించింది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉండింది అసలు? అది కంప్లీట్ ప్రశాంత్ కన్విక్షన్. ఓకే.
అది కొంచెం అంతా టిపికల్ కలర్ ప్యాలెస్ వెరీ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి చేసిన ఫిల్మ్ అది. చాలా స్ట్రిక్ట్ గా, ఎందుకంటే అసలు ఫస్ట్ స్టోరీ అర్థం చేసుకొని అదంతా అర్థం అవ్వటానికే చాలా టైం, ఆడియన్స్ కి 2-3 టైమ్స్ చూడాల్సి వచ్చే అది ఏంటంటే ఒకటే ప్లేస్ లో జరుగుతుంది కదా, సో ఒక్కొక్క ప్లేస్ ని ఒకే ప్లేస్ అని తెలియకుండా ఉండడానికి టిపికలీ కొన్ని ప్యాలెస్ చేసాం. చేసి అన్ని అంటే డిఫరెంట్ స్టోరీస్ లా చెప్పి అన్ని ఒకటే ప్లేస్ అని చెప్పి దెన్ ఫైనలీ కాదు ఇది ప్లేస్ కాదు ఒక పర్సన్ మైండ్ అని చెప్పడం ఐడియా. సో చాలా కలర్ రిప్రజెంటేషన్, ప్రతి కలర్ కి ఏ ఎమోషన్ రిప్రజెంట్ చేస్తుంది, అది కొంచెం వేరే స్పేస్, అది అసలు మొత్తం కొంచెం మోర్ ఆర్టిస్టిక్ వేరే స్పేస్ లో చేసిన సినిమా అది. అది ఇట్ ఇస్ ప్రశాంత్ వాంటెడ్ టు డూ ఇట్ దట్ వే. సో నాకు హ్యాపీ. మీకు టఫ్ అనిపించలేదా లైక్ అట్లాంటి వర్క్స్ చేసేటప్పుడు మీరు ఎక్కువ సినిమాటోగ్రఫీలో ఇట్ ఈస్ ఎ బూన్ ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్. బికాజ్ ఏది పడితే అది ఒకటే కంటిన్యూస్ గా వర్క్ చేయకుండా యూ బ్రేక్ ఇట్ అండ్ యూ డూ ఫిల్మ్స్ లైక్ దట్, దెన్ సడన్లీ యూ గో డూ వన్ నైస్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ ఎ నైస్ బ్యాలెన్స్, అన్ని చేసినట్టు ఉంటుంది. ఇట్ సాటిస్ఫైస్ యువర్ ఆర్టిస్టిక్ హార్ట్. ఓకే సూపర్. అసలు చాలా బాగుంటుంది అది యాక్చువల్లీ. అలానే మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి యాక్చువల్ ఆబ్వియస్లీ అడ్వాంటేజే మీకు అవుతుంది. సో ఈ మూవీకి మీరు ఫస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ప్లాన్ చేసుకోవడంతో పాటు మీరు ఫస్ట్ టఫ్ అనిపించిన థింగ్స్ని ఏవి మీరు ఫస్ట్ ట్యాకిల్ చేసుకోగలిగారు? ఫస్ట్ టఫ్ అనిపించింది ఆ బర్డ్ సీక్వెన్స్. బికాస్ దానికి రెఫరెన్స్ ఎక్కడో బాలీవుడ్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ మన దగ్గర రెఫరెన్సెస్ లేవు. సో ఎలా పుల్ చేయాలి అనేది తెలీదు. దాని హైట్, దాని సైజ్కి సెట్స్ కూడా వీ కుడ్ నాట్ ఫైండ్ సెట్స్. దానికి మళ్ళీ శంషాబాద్లో ఒక సెట్ చూసుకొని మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసాం సీజీలో కూడా. బికాజ్ అది ఓన్లీ వింగ్ లెంత్ 40 feet వస్తుంది. అవునవును. సో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి దానికి. సో అచీవ్ చేయగలమా లేదా అనేది లాస్ట్ మినిట్ వరకు డౌటే. సో ఏదో అలా అచీవ్ చేసాం ఫైనలీ. వచ్చింది చాలా పర్ఫెక్ట్. ఈ మధ్య అదొక చాలా అబ్జర్వ్ చేస్తున్నారు ఆడియన్స్, ఏంటంటే కొంచెం తేడాగా పోయినా కూడా అది డైరెక్ట్ గా ట్రోల్ చేస్తారు. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ఏమన్నా కొన్ని సీన్స్ మీకు మళ్ళీ టేక్ తీసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ మళ్ళీ రీవర్క్ చేయడం జరిగింది? రీవర్క్ ఏం లేదండి, బాలేకపోతే తీసేయడమే. బాలేకపోతే డైరెక్ట్ డిలీట్. ఓకే. అండ్ ఆ మంచు సీన్స్ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా లైక్ అక్కడికి వెళ్ళి తీయటం ఇదంతా ఆ ఎక్స్పీరియన్స్ లో అదే ఈ సినిమాకి యూఎస్పీ. ఈ సినిమా యూఎస్పీ ఏంటి అంటే బంచ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ ప్రతి ప్లేస్కి నిజంగా వెళ్ళి యాక్టర్స్తో సహా ఏ లగ్జరీస్ లేకుండా, ఏ కంఫర్ట్ లేకుండా అందరూ కష్టపడి ఆ ఎన్విరాన్మెంట్స్లో, మంచు కొండల్లో, హిల్ స్టేషన్స్లో, ఎడార్లలో, ఎన్ని ప్లేసుల్లో అయినా సరే అలా షూట్ చేసి లాస్ట్ వరకు తట్టుకొని చేయడమే ఈ సినిమాకి యూఎస్పీ. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. యాక్షన్ అడ్వెంచర్ కదా, అది అట్లీస్ట్ చూసే ఆడియన్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అన్న రావాలి. ఆ ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నమే ఇదంతా. సూపర్. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగా మళ్ళీ నెక్స్ట్ ఇదే మూవీని వెంటనే దీని మీదే వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే వేరే ప్రాజెక్ట్స్ ఏమన్నా ఆలోచిస్తున్నారా? దీనికే రైటింగ్ కొంచెం టైం పట్టేస్తుంది. ఇది కాకుండా నా దగ్గర ఐ ఓన్లీ హ్యావ్ 1 or 2 స్మాల్ ఐడియాస్ ఉంది. అవి ఎప్పుడు పేపర్లోకి వెళ్ళిపోయి పెద్ద అవుతుంది తెలియదు టైం ఫ్రేమ్. కొన్నిసార్లు ఫాస్ట్గా క్రాక్ అయిపోతాయి, కొన్నిసార్లు సంవత్సరాలైనా అవ్వవు. సో టైం ఫ్రేమ్ తెలియదు. ఈ మూవీలో యాక్చువల్లీ మనం రానా గారి క్యారెక్టర్ రోల్ చూసుకుంటే అదొక ట్విస్ట్, అందరూ ఆ ట్విస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ రానా గారు అండ్ ఫ్రాంచైజ్కి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, మిగతా బుక్స్ యాస్టీస్, అట్ ద సేమ్ టైం ఇంకా చాలా కార్డ్స్ ఓపెన్ చేయలేదు సినిమాలో. అసలు ఈ క్యారెక్టర్కి ఫాదర్ ఎవరు, ఏముండొచ్చు, నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. సో ఓపెన్ చేసుకుందాము అనుకున్నవి. ఆడియన్స్ కి వచ్చే క్వశ్చన్స్ అన్ని మీరు ముందే వేసుకొని రెడీగా ఉన్నారు అన్నమాట నెక్స్ట్ పార్ట్ లో. లేదు, కొన్ని దీంట్లో అడ్రస్ చేయలేదు అంతే, ఎక్కువ అయిపోతుంది ఈ కథకి అవి అడ్డొస్తున్నాయని. వాటికి ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి మా దగ్గర, వాటిని అడ్రస్ చేస్తాం. దాన్ని ఐడియా రూపంలో పెట్టి ఆ హైస్ క్రియేట్ చేసి. సో ఇట్ విల్ బి ఎ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. బట్ ఎప్పటికి విల్ ఫినిష్ ఇట్, ఎప్పటికి ల్యాండ్ అవుతాము అనేది చూడాలి. మేము కూడా మీతో పాటు వెయిట్ చేస్తూ ట్రావెల్ అవ్వాలి ఖచ్చితంగా. అసలు ఈ మూవీలో నేను ఇంకొక మేజర్ క్యారెక్టర్ గురించి అడగడం మర్చిపోయాను. యాక్చువల్లీ విలన్, ఇంకొక లేడీ విలన్ ఉంది కదా, అసలు అమ్మాయి వచ్చి కొడుతుంటే అమ్మా వచ్చిందిరా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. సో తనని కాస్ట్ చేసేటప్పుడు రియల్ గా తను రియల్ లైఫ్ లో కూడా నిజంగానే మార్షల్ ఆర్టిస్ట్ అండ్ మార్వెల్ సిరీస్ కూడా ఏవో చేసింది తను. వెరీ థరో ప్రొఫెషనల్.
అది ఎన్ని ఫ్లిప్పులు అయినా ఏమున్నా. అంటే ఈ సినిమాకి నేను చాలా మంది ఫైటర్స్ వర్క్ చేశారు. యాక్షన్ గురించి నేను ఎక్కడ చెప్పలేదు. యాక్షన్లో ఏంటంటే చాలా మంది బెడ్స్ కూడా లేకుండా జంప్ చేశారు. ఎక్కడ ఏం బెడ్స్ ఏం లేవు, టేక్ అయినా రిహార్సల్ అయినా. సో మ్యాక్సిమం యాక్షన్ చాలా రియలిస్టిక్ ఉంటుంది. వెరీ ఫ్యూ ప్లేసెస్లోనే రోప్స్, మిగతా అంతా కూడా వెరీ రియలిస్టిక్ యాక్షన్, ఇంక్లూడింగ్ ట్రైన్ మీద రన్నింగ్. ఇవన్నీ ఆల్మోస్ట్ విలన్ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది కదా తనకి. సో అంత ఈజీగా తనని కూడా చంపే ఆప్షన్ ఉండదు. వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తను. అండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతానండి, వాట్ ఇఫ్ క్వశ్చన్స్ అన్నమాట. వాట్ ఇఫ్ అంటే ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు ఎలాగో డైరెక్టర్ కమ్, సినిమాటోగ్రఫర్ కమ్, ఎడిటర్ కమ్, ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ కమ్ ఆర్టిస్ట్ అయితే మీరు యాక్ట్ చేస్తే ఎలాంటి రోల్ చేయాలనుకుంటారు అండ్ ఎందుకు? అసలు చేయను. అయ్యో, అసలు కెమెరా ముందే నేను బెబ్బే. సో అవునా? అసలు అదే నాకు అర్థం కాదు. మాస్టర్ పీస్ తీసే వాళ్ళందరూ కూడా కెమెరా ముందుకు రాలేమని అంటారు, ఎందుకు అర్థం కాదు. అది కంప్లీట్లీ వేరే స్పేస్. అది వెనక్కుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, వెనుకో ప్రశాంతంగా. అయితే అసలు చెయ్యరు, యాక్టింగ్ జస్ట్ ఇఫ్ వాట్ ఇఫ్ ఇమాజినేషన్ లో మేము స్టోరీ రాసుకుంటాం. ఏదన్నా వెరీ సటిల్ సింపుల్ క్యారెక్టర్స్. ఓకే, సో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ టైప్, ఈ యాక్షన్ ఓరియంటెడ్ అయితే కాదు. అదే ఆశ్చర్యంగా ఉంది. అమ్మో అంటున్నారు, బట్ మీరు ఇంత సూపర్ బ్లాక్ బస్టర్ తీసారు. అదే యాక్షన్స్ మీరు చేయిస్తారు అనమాట. నెక్స్ట్ మన మెయిన్ క్వశ్చన్స్, వాట్ ఇఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. ఇఫ్ ప్రభాస్ గివ్స్ యూ ఎ బ్లాంక్ చెక్ టు మేక్ ఎనీ ఫిలిం, వుడ్ యూ మేక్ ఎ లవ్ స్టోరీ ఆర్ సైంటిఫిక్ ఫిక్షనల్ ఆర్ ఎ ఫుల్ ఆన్ కామెడీ మూవీ? సైన్స్ ఫిక్షన్ స్పేస్కి వెళ్ళిపోతాం, బ్లాంక్ చెక్ కూడా అవసరం లేదు. ఆయన ఇస్తే ఓకే, ఆయన ఛాన్స్ ఇస్తే చాలు అంటారు. ఓకే, సైంటిఫిక్ ఫిక్షనల్ అంటే ఓకే, మన డార్లింగ్ టైం ఇవ్వాలి, అయితే వెయిట్ చేద్దాం. ఇఫ్ చిరంజీవి అండ్ బాలకృష్ణ గారు both agree to do a film with you, but only one can play the hero, whom do you choose? వన్ కెన్ ప్లే హీరో ఎట్లుంటుందంటే అది రిఫ్టే. ఇంకా అది రిఫ్ట్ లాంటి సినిమా చేయడమే. సో ఇద్దరిని పెట్టి డూ ఏ ప్రాపర్ రిఫ్ట్. ఇద్దరు హీరోసే పెడతారా లేదా ఒకరిని విలన్ ఒకరు హీరో పెడతారా? అట్లా కదా, రిఫ్టే అంతే. ఇంకా బొంబార్డింగ్ ఉండాలి, టూ పవర్స్. బా, ఇమాజినేషన్ చాలా బాగుంది. ఓకే, ఇఫ్ పవన్ కళ్యాణ్ సేస్ ఐ విల్ డూ ఏ ఫిలిం విత్ యూ బట్ ఓన్లీ ఇఫ్ యూ కాస్ట్ మై ఫేవరెట్ హీరో యాజ్ అ విలన్, whom will you choose? ఆయనకి ఎవరి పేరు చెప్పినా ఓకే అండి. ఫస్ట్ ఆయన ఒకే చెప్పాలి కదండి. ఓకే, ఒకవేళ జానర్ అయితే ఏం చేస్తారండి? కళ్యాణ్ గారితోనా? యాక్షన్. ఓ సూపర్. సో యాక్షన్ అంటే ఇంకా కోసుకుంటారు ఇక్కడ రెడీగా. ఓకే, ఇఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్స్ యూ అండ్ సేస్ హీ వాంట్స్ టు డూ ఏ మిరాయ్ స్టైల్ సైంటిఫిక్ ఫిక్షనల్ ఫిలిం, సో వాట్ వన్ లైనర్ స్టోరీ విల్ యూ పిచ్ హిమ్ ఆన్ ద స్పాట్? మంచి సూపర్ హీరో కథ ఒకటి చెప్పేస్తాను. ఓకే, డైరెక్ట్ ఒక సూపర్ హీరో కథ చెప్పేస్తారా? లైక్ మైథాలజీ యాడ్ చేస్తారా? ఖచ్చితంగా మైథాలజికలే. ఓకే, మన ఏది ఫిక్షనల్ ఉన్నా కూడా ఎలిమెంట్ ఆఫ్ ఇతిహాసం ఉంటేనే బా వినడానికి హాయిగా ఉంది. ఓకే, ఇఫ్ మహేష్ బాబు గారు ఆస్క్ యూ టు రైట్ హిస్ మోస్ట్ మాస్ డైలాగ్ ఎవర్, వాట్ వుడ్ దట్ వన్ పంచ్ లైన్ విల్ బి? పోకిరి ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి. ఒకసారి మీ స్టైల్లో చెప్తారా? అంటే యాక్టింగ్ ఎలా చేయరు కదా, ఇది ఒక్కటన్నా అయ్యో మీరు వదిలేయండి అన్నారు అనుకోండి, యాంకర్ని వదిలేయండి అని దండం పెట్టుకున్న డైరెక్టర్ అని వేసుకుంటారు అట్లా, అందుకే. ఓకే, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్ అల్లు అర్జున్ గారు, విచ్ కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ జోనరా విల్ యూ చూస్ అండ్ వై? బన్నీ గారితో ఎందుకో ఒక మసాలా ఉంటూ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఏదైనా ఆదిత్య 369 లాంటిది రివర్స్ లో. ఏంటండి ఆదిత్య 369 లాంటిది, లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూస్, డాన్సులు, ఫైట్లు అన్ని ఉంటూ, అంటే అటు మాస్ ఉండాలి, డాన్స్ ఉండాలి, అట్లా సూపర్. ఏదో మ్యాజిక్ ఉండేలాగా. అయితే మొత్తానికి విజన్ చాలా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన స్టార్స్ ఒకరు టైం ఇవ్వాలి, డేట్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ అన్ని పట్టాలు ఎక్కుతాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ కి. అండ్ ప్లీజ్ కొంచెం పార్ట్ 2 కూడా తొందరగా రిలీజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చాలా ఎక్సైటింగ్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంది. నేను మూవీ చూసాను కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే థియేటర్లోనే ఇంకా రెడీగా ఉంది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ చేసేయండి. Until then, keep watching NTV.